మన తెలుగు కమర్షియల్ సినిమాలలో ఖచ్చితంగా ఉండే ఒక కోవకు చెందిన పాటలు ఏంటి అంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అంటే అప్పుడే సినిమా మొదలయ్యి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. హీరోని చూపిస్తారు. ఆ హీరో రావడమే ఒక పాటతో వస్తాడు, లేదా ఒక ఫైట్. ఆ ఫైట్ అవ్వంగానే ఒక పాట. ఇది చాలా కామన్గా ఉండే ఫార్ములా. సినిమాలలో సాధారణంగా ఆ పాటలు చాలా వరకు ఎలా ఉంటాయంటే, ఆ హీరో తన గురించి తాను పాడుకోవడం, నా శక్తి ఎంత, నేను అంతవాడిని ఇంతవాడిని, నాకు ఎదురు వస్తే మీరు అయిపోతారు, ఇలాంటివి. ఏవో కొన్ని ఉంటాయి, కొట్టేస్తా తన్నేస్తా, నేను ఇంత బలవంతుణ్ణి, లేదా నేను ఇంత సమర్థవంతుణ్ణి, నాకు ఎవరు ఎదురు రాలేరని, ఇలాంటి కొన్ని కామన్ విషయాల గురించి ఈ పాటలు సాధారణంగా ఉంటాయి. మొదట్లోనే వచ్చే పాట కాబట్టి అప్పటికి పెద్ద కథ నడవదు. హీరో క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఏం రాసినా నడుస్తుంది. ఆబ్వియస్ హీరో కాబట్టి తన గురించి కొంచెం ఎలివేట్ చేసేటట్టుగా ఆ పాటలు ఉంటాయి. అయితే ఇలాంటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనే కేటగిరీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా చాలా పాటలు రాశారండి. కాకపోతే ఆయన రాస్తే ఎలా ఉంటుందంటే, ప్రగల్భాలు పలకడం, సొంత డబ్బా కొట్టుకోవడం ఇలాంటివి ఉండవు. ఎవరైతే ఒక హీరోగా ఇంట్రడక్షన్ సాంగ్గా ఒక పాట వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ స్టార్ ద్వారా ఒక మంచి మెసేజ్ని యువతరానికి అందిస్తే అది చాలా ఎక్కువ రీచ్ ఉంటుంది. సో ఈ పాటల్లో కూడా శాస్త్రి గారు చాలా అద్భుతమైన విషయాలను, యువత పైకి రావడానికి కావలసిన ఎన్నో కిటుకులను, మెలకువలను ఇటువంటి పాటల్లో ఆయన చెప్తుంటారు. ఈరోజు మనం ఆట అనే సినిమాలోని జెండాపై కపిరాజు అనే పాటని మనం ఈవేళ చర్చించుకుందాం. అసలు మొదలు పెట్టడమే ఒక సూపర్ చార్జ్ చేసేటువంటి ఒక ఎనర్జీతో మొదలు పెడతారండి. జెండాపై కపిరాజు ఉంటే రథమాపేది ఎవరంట. ఈ జెండాపై కపిరాజు అనేది త్రేతాయుగంలోని హనుమంతుడు, ద్వాపర యుగంలోని అర్జునుడు కలిసినటువంటి ఒక గమ్మత్తైన సన్నివేశం. దీనికి ఒక పురాణ కథ ఉందండి. అర్జునుడు హనుమంతుడు ఒకసారి కలిసినప్పుడు మీరు సముద్రంలో లంకకి వారధి కట్టినప్పుడు